స్నేహం అనేది మన విశాఖపట్నం సముద్రం లాంటిది. కళ్ళ ముందు స్పష్టంగా కనపడుద్ది, కావలసినంత గట్టిగా వినపడుతుంది. మరి లవ్ కుదురుదు బా, ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని పాడు చేసి వెళ్ళిపోద్ది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందంగా ఉన్నారో లేదో చూద్దామంటే మొహం కప్పేసుకుని వెళ్తున్నారు. పెళ్ళేందో లేదో తెలుసుకుందామంటే కాళ్ళకు ఉండాల్సిన మెట్లు తీసి కబోర్డ్లో పెట్టేసి వస్తున్నారు. మాకు క్లారిటీ ఉండాలిగా, ఎవరిని ట్రై చేసుకోవాలో ఎవరిని ట్రై చేసుకోకూడదు. మన ఏజ్కి యావరేజ్గా ఉంటేనే ఏం జిల్లా ఫీల్ అవుతాం. అలాంటిది ఏం జిల్లా ఉందిరా, ఎలా ఫీల్ అవ్వాలో తెలియట్లా. థ్యాంక్ యూ సో మచ్ హరి. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. మధ్యస్థవా? ఎవరిని పట్టుకుని ఏమడుతున్నారు తాతగారు? నాలంటూ నడగక్కర్లేదు, జస్ట్ మనసులో అనుకుంటే చాలు. టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్న ఎగ్జామ్స్ అన్నీ ఒకేసారి రాయడానికి వెళ్తున్నట్టు అనిపించింది. కాకపోతే ధైర్యం ఏంటంటే ప్రతి సబ్జెక్ట్లో అవే. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నువ్వనుకుంటున్నట్టు కాదు. అంటే ఐ లవ్ యూ, బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. శైలజా 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 గుండెల్లో కొట్టావే ఢోలు బాజా. శైలజా 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 నీ కోసం చెయ్యాల ప్రేమ పూజ. ఏంటి సార్ గడ్డం మెచ్చారు? లవ్లో ఫెయిల్ అయితే గడ్డం పెంచక జిమ్కెళ్ళి 6 ప్యాక్ చేయమంటావా? I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I'm gonna follow, 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 follow you. వైజాగ్ లో పేవర్స్ గా తిరిగే వాళ్లలో ఓ సర్వే నిర్వహిస్తే అందులో మొదటి పేరు నీది, రెండో పేరు నీ పేరు వచ్చిందిరా. సర్వే ఎవరు చేశాడు కానీ ఆడికి సన్మానం చేయొచ్చు సార్. ఫ్రైడే రోజు ఫుల్ బాటిల్ దొరికినట్టు ఏం దొరికిందిరా? నువ్వు అనవసరంగా డ్రీమ్లు సాంగ్లు వేసుకోకరాలేడు ప్లీజ్. ఐ హేట్ స్మోకింగ్ అండి. ఇదిగో వీడి చచ్చాం. ఇక్కడ నుంచి సిగరెట్ అనేది మన బతుకు లగ్జరీ. రేట్లు బీభత్సంగా పెరిగిపోయాయి. నీలాంటి చీటర్ ని లయర్ ని నా లవర్ గా ఊహించుకోలేను. చీదిరమ్మ జీవితం రాస కోసం చెప్పిందో ప్రాణాలు తీయడం కోసం చెప్పిందో. దేనికోసం చెప్పినా కరెక్ట్ గా చెప్పింది కదా. ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చారో రా తాగేశారు. నేర చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు రాసే టైం వచ్చింది. నా కుక్కెక్కడ్రా చెప్పు. నువ్వు మనిషా దైమా ప్రశాంతంగా తినేవరా? ఇంకా జాగ్రత్త తినలా, వడ తినలా, అంటిపుట్టి తినలా, పప్పుసారి వేసుకోవాలా, అప్పుడే చెప్పేస్తావరా? కొన్ని లక్షల సంవత్సరాల్లో ఓ ఆత్మని కిందికి పంపడం నేను కూడా చూడలేదు. పంపడానికి నేనెవరిని, పిలవడానికి నేనెవరిని? ఇది లయకారుడి ఆజ్ఞ. కంగారు పడకే, నీకు తప్పితే ఎవరికి వినిపించను కనిపించను. బంగారాజు! ఏం సత్య అలా ముద్దుగా పిలిచావు? ముద్దు కాదు, గుద్దు. ద గ్రేట్ బంగారాజు గారి ముద్దుల కొడుకు నేనే. వాసివాడిత సదియా వత్తాదులు వచ్చారు, రండి. మొన్న అంటే టీజర్ 30 సెకండ్స్ అన్నావు, ఇప్పుడు ట్రయల్ 2 నిమిషాలు ఉంది. చెప్పేయి. చెప్పగలిగినంత చెప్తా.
వినరా సోదర మన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ. భూమి మీద బతకాలంటే ఆక్సిజన్ ఉండాలి, కానీ ఇక్కడ బతకాలంటే భయం కూడా ఉండాలి. అది మన దగ్గర కావాల్సినంత ఉంది. చీపారబెచ్చావా? లేదురా వాళ్ళు కూడా తీసుకొచ్చాను. మా కృష్ణ రండి రా. ప్రేమ కదన్నా ప్రేమ ఎదురా. చూడరా, ఇదిగో ఇది ఉందే, దీనికి మనకి అస్సలు పడదు. ఉన్న పడంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా. ఈ వీక్ దా లాస్ట్ వీక్ దా. ఇది అందరికీ తెలిసింది, ఎవరికీ తెలియంది ఒక ముందు వచ్చు కదే. అవన్నీ పెళ్లి తర్వాతే అని చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా? నువ్వంటే నా నవ్వు, నేనంటే నేను నువ్వంటూ నేనంటూ లేమని. వేరే ప్రేమ కదన్నా, వీరత్వం ఏది? వెంట పడలర్ చేస్తే కొట్టాల, ప్రేమ పెళ్లి అని పాడు కబుర్లు చెప్తే ప్రాణం పోద్ది, చెప్పకపోతే మహాలక్ష్మి పోద్ది. తుద్దిన అమ్మాయి ఎలాగో పోయే ప్రాణం మహాలక్ష్మి అకౌంట్లోనే. అసలు కథ ఇప్పుడు మొదలైంది. 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అవకాశం 4 చక్రాల బండిలో హనుమంతుడి సాక్షిగా ఎదురుపడింది. ఆ క్షణం నుంచి నా జీవితం అదే హనుమంతుడి సాక్షిగా జరిగిన కురుక్షేత్రం అయిపోయింది. పోయింది, కనిపించలేదు. ఇల్లు అయిందంట. ఈ యుద్ధం ఎవరితో చేస్తున్నానో తెలియదు, కానీ ఎవరి కోసమో తెలుసు. మహాలక్ష్మి కోసం, నా మహాలక్ష్మి కోసం. ఏం జరుగుతుంది బాసు? ఇంట్రెస్టింగ్ గా ఉంది, చెప్పు. 2 నిమిషాల్లో చెప్పడానికి ఇది కథ కాదురా, గాథ. జై వీరాంజనేయ. వీక్షించండి టాకీస్, గుంటూరు టాకీస్.
ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు ఉంది ఇంకా. చూస్తావా? ఎనీ టైం, ఎనీవేర్, ఎనీబడి. నేను రెడీ. మా వాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవరైనా హార్న్ కొట్టాడు అనుకోండి, హారర్ సినిమా చూపించేస్తాడు. ఆయన రోడ్డు మీద హారం కొట్టాక హార్మోనియం కొడతారా? నేను ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి. అంటే మాడు పగులుద్ది. ర్యాక్లెండ్ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి. ఏ సబ్బు? డవ్. వావ్. రేయ్, ఎవడ్రా నువ్వు? నువ్వు ఎవడివో తెలీదు, ఎలా ఉంటావో తెలీదు. రాంగ్ రూట్ లో వస్తున్నావు, సైడ్ ఇచ్చేయి లేదా తొక్కించేస్తా. పార్టీ అరేంజ్ చేయండి. ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. ఇద్దరి గురించి కథ చెప్పాలంటే 3 భాగాలుగా చెప్పొచ్చు. ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరు కత్తి నాన్న. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియదు. నందు, వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. గోపాల గోపాల అలకేలరా, దీపాల వేళాయే అగుపించరా, చీకటి వేళకి నీ పంచన, చేరని మనసిది శమించన, వెన్నని మన్నని దోసములెన్నను చెల్లాట చాలించరా. గోపాల 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 గోపాల. చెప్పు చెప్పు. అలా సడన్ గా అడిగితే ఏం చెప్తాం? మన ఇద్దరం ఎక్కడికో వెళ్ళిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటా ఉంటే జనం ఒప్పుకుంటారా? మీరు రెడీయా? సినిమాలు చెడగొట్టేసినాయి. చలిగాలి చూద్దు తెగతుంటరి గిలిగింత పెడుతుంది. ఇలా అయితే నేను కౌగిలించుకున్నట్టుంటుంది కదా. పొగమంచు చూద్దు మహమంచిది, తెరచాటు కడుతున్నది. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలుసు
తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు. ఒక తల్లిగా అదంత నరకం తెలుసు. ఇడు దొరకాలి కానీ ముక్క ముక్కలుగా నరికేద్దామన్నంత కోపం. నువ్వు తప్పించుకోలే. Fasten your seat belts. ఎక్కడైనా ఓ నలుగురు కలిస్తేనే అందం, ఆనందం. అలాంటిది ఓ 10 మంది ప్రతిరోజు కలుస్తూ ప్రతి సందర్భాన్ని ఓ ఉత్సవంలాగా జరుపుకుంటే ఎంత బాగుంటుంది. అక్కడ నాలాంటోడే నాకు ఒకటి తగిలాడు. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి. నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హక్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏమైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నాం. నువ్వు కూడా వెళ్ళి తినేసి వస్తా. మరీ అన్నాలు కూడా తినకుండా వెనకాల పడిపోమంటే ఎలా? బతుకు బాగా కోరుకుంటుంది, ఊరు పరువు కోరుకుంటుంది. రెండు లేవని తెలుస్తుంది ఇక్కడ. అయినా బతకడం అంటే ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోవడం, అమ్ముకోవడం కాదు. అనడానికి ఏముంది బాబాయ్, ఖర్చు లేదు కదా అనేసి చనువు కొద్దీ. 7 తరాల వెతికితే దొరకనంత మందా, కలిస్తే వదులుకోలేనంత మందా. వెళ్ళేటప్పుడు అడ్రస్లు రాసేవండి. పెళ్ళిలో ఏమైనా ఉంటే పిలుస్తాను, మొత్తం వచ్చేద్దరు కానీ నా బీరకాయ సొట్టం. పాట్నా పావురాన్ని కాదు, మైసూర్ మేకని కాదు, పూణే పిల్లిని కాదు. ఐఎమ్ వన్ అండ్ ఓన్లీ రాజా, సెల్ఫీ రాజా. పెళ్లి కొడుకు. ఓ పెళ్లి కూతురు. మీరేం చేస్తుంటారు? జాబ్? చచా, జాబ్ లాంటిది ఏం లేదు. రండి సార్ రండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, సాలరీ? సిక్కు లేకపోతే సరే. టైం ఎంత? ఇన్స్పెక్షన్ తెలీదా నీకో? చెవులు దుబ్బయా? ఓ డిగ్రీ? సరేనా పాస్ అవుతావా? సార్ పక్కా పాస్ అండి. నీ వల్ల కాదులే కానీ చిట్స్ పెట్టుకునే నా పాస్. దాని తర్వాత కుకింగ్ వీడియోస్, యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారా? చేసి నువ్వే చూసుకుంటా. మీరు చెప్పండి, మీకు ముందు ఎవరు బాయ్ ఫ్రెండ్స్ లేరా? ఫుడ్ ట్రక్స్ గురించి విన్నావా? ఆల్రెడీ యూఎస్లో బూమింగ్ బిజినెస్. ఒక ట్రక్ కొనుక్కొని ఒక కిచెన్ సెటప్ చేస్తే డన్. మంచి ఇంట్రెస్టింగ్ మెనూ పెట్టుకొని ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు. దే కాల్ ఇట్ ద స్ట్రీట్ ఫుడ్ రెవల్యూషన్. అది ఓకే అన్నది అనుకోరా, ఏంది సైడ్ తీసుకోపోయి చెప్పు. ఇగో అక్క నాకు జర ఇజ్జత్ లేదు, ఇంతకుముందు జాబ్ ఉంటుండే, కాల్ సెంటర్లో గర్ల్ ఫ్రెండ్ ఉంటుండే, 2 వీక్నే. ఇక నువ్వు నన్ను ఇట్లా పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ ఇజ్జత్ అంతా మనలో కలుస్తా అని చెప్పి. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ దిస్ మ్యారేజ్. పరంపరలు తలబడ్డాయి పడగొట్టండో, గరిష్ట ధర 30,000 కట్టాడండో. తలంచితే తలపోగెట్టే సరదాలండో, వినంబర వ్యసనానంతా జరిగేయండో. పరంపరాలు 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 కావాలా? మనకి ఎవడన్నా సాయం చేస్తే మన వాళ్ళ లైఫ్తో వ్యవసాయం చేస్తాం. స్వామి నువ్వా? ఏ అద్నాన్ స్వామి అనుకున్నావా?
ఈడెవడరా కింగ్ కాంగ్ కొత్త టీజర్ లో ఉన్నాడు. పర్ఫెక్ట్ మాస్టర్, మీకు కూడా నొప్పి వస్తుందా? కిట్టి మీద తగిలితే కన్నానికైనా పెయిన్ వస్తుంది. మాస్టర్ ఒక్కసారి నేను సీన్ లోకి ఎంటర్ అయ్యాక రాసిన రైటర్ డైలాగులు ఉండవు, తొక్కి పారేస్తా. ఈ రోజు నుంచి నీ అదృష్టం ఆర్టీసీ బస్సులో వస్తే దరిద్రం వోల్వా బస్సులో వస్తుంది. ఏ నష్టం పెద్దారేంటి? వాడే ప్రాబ్లం క్రియేట్ చేస్తూ వాడే ప్రాబ్లం సాల్వ్ చేస్తూ వాడే నాకు పెద్ద ప్రాబ్లం అయిపోయాడు. ఎంజాయ్ ద యాంటీ గ్రావిటీ ఎఫెక్ట్. I am an ocean. I have one station. That is police station. ₹1000 ఫర్ గుడ్ ఐడియా. సార్ ఎంఆర్పీలు మార్చేసి అప్ టు 25% మెగా డిస్కౌంట్ సేల్ అని పడదా సార్. మిడిల్ క్లాస్ మనిషికి డిస్కౌంట్ లో కొన్నామన్న తృప్తి ఇందులో దొరకదు. కిలోకి 2-3 రూపాయలంటే నెల సరుకులు కొనేటప్పటికి మొత్తం 400 రూపాయలు మిగులుతాయి వదినా. స్కూల్కి వస్తావా? ఉదయం ఎంత పెద్ద ఇంకెవరిని ప్రేమించలేదు. ఫ్రీ బోట్ రైడింగ్ టికెట్స్ కూడా ఇస్తున్నారు. ఇంకా కొంచెం దూరమే. మంచి పని చేసిన రైట్ వేలో చేయాలి. నీ ప్రేమకు లాటరీరా. అవునరా, మళ్ళీ కష్టపడి ఈ స్టేజ్కి వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. చెప్పమ్మా. డబ్బు లేకపోవచ్చు కానీ బుద్ధి లేకుండా పోలేదు. నీకు వాళ్ళతో పని ఏంటమ్మా? నువ్వు పెద్దకి మదర్ తెరీసా అవ్వాలనుకుంటున్నావా? జరిగిందంతా మర్చిపో. జస్ట్ మూవ్ ఆన్ విత్ యువర్ లైఫ్. చిన్న తలనొప్పి వచ్చినా అడ్డదారి బతికా. అందుకే మనిషిగా కూడా మిగలేకపోయాను. అయితే మీరు చెప్పిందంత అబద్ధమా? రెండు మూడు యాంగిల్స్ లో ఏమైనా బానే ఉంటుంది. ఈఎంఐ ఏంటి రాజు గారు, ఎటు నుంచి చూసినా ఎంత బాగుంది. బాబు, మనం అమ్మాయి అందంగా ఉందనుకున్నాం తప్పితే మంచిదో చెడ్డదో ఇంకేమనుకోలేదు. ఆ కుర్రాడు నీకు తెలుసా? అన్నయ్య అవుతాడండి. తమ్ముడు డాడీ. అక్క అక్క అని పిలుస్తూ ఉంటాడు. ఐ లాస్ట్ మై ఐడెంటిటీ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ వన్ ఫూలిష్ యాక్ట్. బీ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఎవరు నువ్వు? నువ్వెవరు? తనెవరు? ఊరు మీద పడి తిరుగుతూ పేవర్స్ చదవా. షీఈస్ ఎ ఫిలాంథ్రపిస్ట్ మ్యాన్. ఇట్స్ ఎ ఫిలాంథ్రపీ. ఇట్స్ క్రేజీ. నేను ప్రేమలో ఉన్నాను. ఐ మీన్ లవ్. ఐ లవ్ యూ. మత్తి ఓడి ప్రేమించాడు. ఏంటి సార్ మీది ఎంతవరకు వచ్చింది? అంత ఈజీగా పడేదే అయితే ఇన్ని తిప్పలేందుకు? తిరుపతికి మీరు వెళ్తారు, నేను వెళ్తాను, కానీ దేవుడిని నేను ఇక్కడి నుంచి చూస్తాను. మనల్ని ఇష్టపడేవి వస్తువులైనా మనుషులైనా మన జీవితంలోంచి ఎంత పంపించేద్దాం అనుకున్నా ఓ పట్టాన్ని వెళ్ళిపో. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? మేడం, నేనే కనుక బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటే మీ దగ్గర నుండి చాలా అడగ.
ఈయన పేరు కృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఈయనకున్న అడిషనల్ క్వాలిఫికేషన్ జాలి. అయ్యో తమ్ముడు నువ్వు తుమ్మకరా. సారు సున్నితనానికే అమ్మమ్మ లాంటోడు. అయ్యో అయ్యో పార్లర్కి వెళ్ళి గ్లామర్ పెంచాల్సిన ఫేస్ ని అలా పొగల మధ్య పెట్టిందేంట్రా? తన కష్టం చూస్తుంటే జాలేస్తుందిరా. వైఫ్ గా చేసుకుని లైఫ్ ఇచ్చేస్తా. కానీ నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి కొన్ని యుగాలు అయిపోయింది. మన ఇద్దరి మధ్య ఏ రిలేషను లేదు. మీరు పోలీసు, నేను నార్మల్ మనిషిని, అర్థమైందా? అయ్యో టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు. నాన్ వెజ్ లో దిగిందిరా. ఇక నరకమేరా ఒక్కొక్కడికి. సడన్ గా క్యారెక్టరైజేషన్ ఇంత చంప. ఇదేం కాన్సెప్ట్ సార్? బాబ్ బంగారం కాన్సెప్ట్. బాబు బంగారం, మా బాబు బంగారం, బాబు బంగారం, మా బాబు బంగారం. నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావో ఏమి చేస్తావో తెలీదు. రేపు పొద్దుటి కల్లా ఆడు నా దగ్గర ఉండాలి. ఆహా, బొబ్బిల్ రాజా ఇస్ బ్యాక్. ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. నేచర్తో పెట్టుకుంటే ఆ చెట్టు అంటే నాకెంత ప్రాణమో, బుజ్జి అంటే కూడా అంతే ప్రాణం అమ్మా నాకు. ఇంత బోరింగ్ క్యాండిడేట్ తో ఎలా అండి? ఎక్కడో ఇంకో చోట ఒక పెద్ద మనిషికి ఈ భూమి మీద ఉండే మనుషులంటే ఇష్టం. ఎదుటోడి కష్టం విని కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతులో ముద్ద దిగకపోవడం. ఆ సృష్టికే ఇద్దరిని కలిపితే బాగుండనిపించుంటుంది. మీ గురించి చాలా విన్నాను సార్, మంచిగానే. కానీ మీ అబ్బాయిలు అది కనిపించలేదు. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మొక్కలతో పాటు మనుషుల్ని కూడా కాపాడితే భూమి ఇంకా అందంగా ఉంటుందని. జనతా గ్యారేజ్ నీకోసం ఎదురు చూస్తుంటుంది. కాదనగలనా? గ్యారేజ్ పద్ధతులు కూడా మారాయి. కష్టం ఉందని తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతున్నాం. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. మనం లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్. కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే. అసలు నేనెందుకు మగాడిగా పుట్టలేవు? నువ్వు కూడా మగాడిగా పుడితే నేనేం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? ఊరించకే మన ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? నీకు తెలీదా? I have fallen in love with you. I love you, ఆదిత్య. నీ నవ్వుతోటి మాయ చేయకులే చెలియా. నువ్వు ఒప్పుకునేంత వరకు నీతో ఎంత దూరం అయినా వస్తాను, ఏమైనా చేస్తాను. నువ్వేమన్నా నా మొగుడివి అనుకుంటున్నావా?
ఇప్పుడు నా గురించి నీకు పూర్తిగా అర్థమై ఉంటుంది కదా. నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు అంతేగా. ఇలాంటి పీటర్ హైర్ స్టడ్స్ చాలా చూసావా మా లైఫ్ లో. ఎక్కువ మాట్లాడావంటే ఎడిటింగ్ లో తీసేస్తా. తప్పు మీద తప్పు జరిగిపోతుంది. ఏంటి తప్పు జరిగిపోయిందా? చిన్నోర్మి. అందమైన అందమైన చందమామ ప్రేమ కూడా దానిలాగే అందదమ్మా ఓలమ్మ. మీ కథలో నవరసాలు ఉన్నాయి భయ్యా, మరి ప్రేమ? ప్రేమ రసం కాదురా, చట్నీ. గొట్టి ముక్కల రమాదేవి, మాసిన సత్యరాజు, ప్రెజెంట్ సార్. ఉంగరాల ఆదిలక్ష్మి, కమింగ్ సూన్ సార్. కమింగ్ సూన్ ఎంటర్ కమింగ్ సూన్. ఇంకా రాలేదని చెప్పండి. సోమరాజు గంగరాజు, ప్రెజెంట్ సార్. ఎవడాడు బయట నుంచి ఎటు చెప్తున్నాడు. భగవంతుడా, తండ్రిని ప్రేమించే కొడుకు దొరకడం అదృష్టమే కాని. అమ్మ నాకు ఒక డౌట్, అందరూ పడిపోతే అమ్మ అని అంటారు, నాన్న అని ఎందుకు అనరు? వీడిప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక నా పరిస్థితి. ఆ పొట్టేంటి లాక్కో. నీ వయసులో అందరికి వాకింగ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇదిగో ఇలా ఈటింగ్ ఫ్రెండ్స్ ఉంటే ఎలాగే తయారవుతారు. రై, ఈ ప్రపంచంలో నీ ఒక్కడికే ఉన్నాడా తండ్రి? ఇంకెవరికి లేరా? ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా కళ్ళు పెద్దవైపోయి, మాట్లాడినప్పుడు హార్ట్ బీట్ పెరిగిపోయి, నవ్వితే బుర్ర బ్లాంక్ అయిపోయి, షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే చెయ్యంతా చల్లగైపోయి, అసలు ఏమి కాని అమ్మాయి కోసం ఒక్క క్షణంలో అన్నీ వదిలేసుకొని ఎందుకు దేక్కుంటూ వెళ్ళిపోతాం రా. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు, దీన్ని నమ్ముకొని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. మరి ఏం చేద్దాం? ఇంకో పెగ్గేద్దాం. బాధ, సంతోషం, విరక్తి, కోపం, భయం, వీటిలో మనకి ఏది ఎక్కువైనా కొన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసేది ఇదే కదా. కానీ
Guerrero, Emperado, Combatiente, Peligroso, Torrirro, y el villane. Prepararse. सब निकाल दूंगा नंगा कर दूंगा I duck you, I duck him, I duck everyone. సైలెన్స్ సార్, మీరు చెప్పండి సార్. అన్ని దానాల కన్నా గొప్ప దానం వీర్యదానం. మీ వీర్యాన్ని వీరత్వాన్ని వృధా చేయకండి, దానం చేయండి. నా పేరు డాక్టర్ ఆంజనేయులు, ఎండి, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ని. పిల్లలు లేని భార్యాభర్తలకి ట్రీట్మెంట్ ఇస్తుంటా. నీ డాక్టర్ రెండేళ్ళైందయ్యా నీకాడ వైద్యం మొదలెట్టే. ఇప్పుడు మీరున్న సిచ్యుయేషన్ లో మీకు కావాల్సింది శౌర్యం కాదండి, వీర్యం. తగులుబాజీ యాబ్రాసి పరికమాలత వల్లరా. మన దగ్గర ఉన్న ఒక శాంపుల్ ఎందుకు పనికిరాదు. మనం వేరే డాన్ వెతుక్కోవడం బెటర్. నరుడా డోనరుడా, నువ్వెక్కడున్నావయ్యా? ఒకడున్నాడు సార్, పేరు విక్కీ, మన ఓల్డ్ సిటీ పిల్లాడే. పిల్లాడా? వాడిని పిల్లాడని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి పిల్లాడినిచ్చే టైప్ వాడు. జాబ్ లేదంటున్నావుగా, నీకు చేయూతనిచ్చే ఒక మైండ్ బ్లోయింగ్ జాబ్ ఇస్తా. స్పర్మ్ డోనర్. నో, చాలా డర్టీ మైండ్ అండి మీది. మన పురాణాలనే చూడు, ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకపోతే మునుల్లో ఋషుల్లో పిలిచి హెల్ప్ చేయండి అనేవాళ్ళు. వెంటనే ఋషులు సదాస్తు అనేవాళ్ళు. అంతే, ట్యూ 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 అయిపోయింది. ఎప్పుడు చూసినా స్పర్మ్ స్పర్మ్ స్పర్మ్. వాట్ అబౌట్ లవ్? అష్మా రాయ్, నువ్వు సింగిల్ అన్నమాట. మీకెందుకండి? బ్యాంక్ లో నల్లగా ఒక్క హ్యాండ్సమ్ బాయ్ కూడా లేడు కదా పటాయించడానికి. ఉండుంటే మాట్లాడేవాడివి కాదన్నమాట. గోల్ కీపర్ ఉన్నాడని గోల్ వేయటం మనతామా? ఎక్కడ పని చేస్తున్నావు? హ్యాండీక్రాఫ్ట్స్, చేతి నిండా పని. ఏం బిజినెస్ మీది? వర్మీ కల్చర్. పొలంలో పంటలు అవి బాగా పండడానికి విత్తనాలు అవి సప్లై చేస్తుంటాం. 100% స్ట్రైక్ రేట్. నాకు ఇవాళ మూడ్ లేదు, రేపిస్తాను. డబుల్ ధమాకా, బై వన్ గెట్ వన్ ఫ్రీ. లిటిల్ బిట్, హాఫ్ టీ స్పూన్. నిన్నటి వరకు చిన్న పిల్లాడిలా అట్టుపాటుతూ తిరిగాను. ఈ ఒక్క రోజుతో ఏదో 10 సంవత్సరాలు గడిచిపోయిన ఫీలింగ్. ఐ ఫీల్ లైక్ అ మ్యాన్. ఏమైనా జరగచ్చు, కానీ ఏం జరిగినా నేను చూసుకోగలను లోపల అనిపిస్తుంది. లీలా మైత్రేయ వాళ్ళ ఫ్రెండ్ అంటరా? మన రూల్సే కదా, మనలో ఎవరు చెల్లెలైనా మనందరికి చెల్లెలేగా. కానీ చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్ మనకు చెల్లెం కాదుగా. హాయ్, హాయ్. వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి? టెల్ మీ. యాక్చువల్గా నీతో వద్దామనుకున్నా ఆన్ యువర్ బైక్ టూర్. మంచి ఫ్రెండ్ దొరికినట్టు అనిపిస్తుంది లైఫ్ లాంగ్. ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ నీ బైక్ ఎక్కాలి? లీలా, లీలా ఇక్కడ. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పారిపోండి నా కొడుకులారా, చచ్చిపోతావు. కానీ నేను మాత్రం వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాను. ఇప్పుడు చూడు. కానీ లైఫ్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అది జరిగినప్పుడు దాన్ని ఫేస్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం. ఒకవేళ పారిపోతే ప్రపంచంలో నువ్వెక్కడున్నా సరే
నిన్ను వెతికి పట్టుకుని మరి నీ దూల తీర్చేస్తా. రావాల్సింది ఇక్కడ కాదు స్వామి, కేరళలోని మహిషాసురమర్దిని ఆలయానికి. అయినా సైన్స్ ఎంత డెవలప్ అయిందో కూడా ఆత్మ అవకాయ బద్దండి స్వామి. ఎవరికి తెలుసు ఎప్పుడు చచ్చిపోతాము? నేను అందరిలాంటి అమ్మాయిని కాదర్చును. మంత్రం యంత్రం నీ గమ్యాన్ని నిర్దేశించుగాక. శుభం భూయా. ఎక్కడికి పోతావో చిన్నవాడా? నాకు ఒక ఇంపార్టెంట్ గోల్ ఉంది. ఎవరిని కొడితే 100 మంది క్రిమినల్స్ అంతమవుతారో ఆ క్రిమినల్ని నేను అంతం చేయాలి. ఐఎమ్ కమింగ్. హలో, మీట్ మై బాయ్ ఫ్రెండ్. ప్రపోజ్ చేయడం తెలీదు, సో కొంచెం అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసుకో. ఈ లవ్ ఇదంతా నాకు సెట్ అవ్వదు ఇషిక. నా మైండ్, నా ఫోకస్ అంతా వేరే. ప్రజల తలరాతలు నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, కానీ ఆ రాజకీయ నాయకుల తలరాతలు నిర్ణయించేది ఒక బిజినెస్ మ్యాన్. ఫస్ట్ టైం వాడికి దెబ్బ పడబోతుంది. వీడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. ఫస్ట్ టైం సిద్ధార్థ అభిమన్యు అనే ఫార్ములాని వాడు కనిపెట్టాడు. వాడి కెపాసిటీ ఏంటో తెలుసుకుంటాం. మీకు ఇదేం తప్పు అనిపించడం లేదా సార్? ఎప్పుడు మంచి మాత్రమే చేయటం ఆ దేవుడికి కూడా సత్యం కాదు. నన్ను స్పెషల్గా ట్రీట్ చేయడం మొదలు పెట్టాడనమాట. ఇలాంటి క్రిమినల్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ని నామరూపాలు లేకుండా చేస్తా. Love you, sweetheart. పుట్టేదాకా మోసేదాన్ని అమ్మ అంటారు, కానీ చివరిదాకా మోసేవాడిని నాన్న అంటారు. అరేంజ్ మ్యారేజ్ అనేది టెక్స్ట్ బుక్ లాంటిది. అక్కడ ఏది ఉంటే అది చదువుకోవాలి. అదే లవ్ మ్యారేజ్ అనుకో నోట్ బుక్ లాంటిది. నీకు ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. పెళ్ళవలేదు కదా? లేదు. అయితే వదిలే సమస్య లేదా? ఏంటి? తెల్లగా ఉన్నాను తాజ్మహల్ కి, చల్లగా ఉన్నాను హిమాలయాలకి, అందంగా ఉన్నాను నీకు చెప్పాలా బంగారం? ఆ అమ్మాయి నా గుండె కిలికేసింది, లాగి పెట్టి ఓ మెలికేసింది. ఇంకో పెట్టి కిలకేలా? బాయ్ ఫ్రెండ్ అంటగా చెప్పింది. మీరు కూడా బాయ్ ఫ్రెండ్ అంటే కదా? చెప్పింది. స్వామి, స్పెషల్ స్టేటస్ లో స్పెషల్ ప్యాకేజ్ నాకు ఇచ్చావా స్వామి? అమ్మ అయ్యల్ని నమ్ముకున్నావు అనుకో ఆకేసి అన్నం పెడతారు. అదే అమ్మాయిని నమ్ముకున్నావు అనుకో నాకేసి వదిలి పెడతారు. ముగ్గురు అబ్బాయిని ప్రేమిస్తున్నారని చెప్పే ముందు 25 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్న మీ నాన్న నీకు గుర్తుకు రాలేదా? గుండె చప్పుడాగిపోతోంది, కంటి నీరు పొంగిపోతోంది, కారమంతా మారిపోతోంది, పారిపోతోంది, జారిపోతోంది. కూతురు కోరుకుంటే ఏమైనా ఇచ్చేస్తారా? ప్రాణం తప్ప ఏదన్నా ఇచ్చేస్తాను. అది ఇచ్చేస్తే
దాని తర్వాత కోరికలు తీర్చడానికి నేను ఉండాలి కదా.